మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, పొట్ట మీద చురకలు వేస్తే వాతం జబ్బులు రావంటారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందంటారా? ఏ మాత్రం వాస్తవం లేదు. పొట్ట మీద చురకలు వేసేది పూర్వకాలం పిల్లలు పుట్టగానే పొట్ట మీద ఇంత కడ్డీ కాల్చి పెట్టి సూది కాల్చి అలా పెట్టి చేసే వాతలు 10, 15, 20 పొట్టంతోనే. కొన్ని పాత వాళ్ళని చూస్తే నువ్వు వాళ్ళ పొట్ట నిండా ఆ వాతలు ఉంటాయి, చార్లుగా ఉంటాయి. వాళ్ళే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది, కడుపు వాతం రాదు, అజీర్ణ బాధలు రావు అని అనుకునేవాళ్ళు. అది కేవలం మూఢనమ్మకము. దానికి దీనికి సంబంధం లేదు. వాత జబ్బులందరికీ రొమాటిక్ కండిషన్ అవన్నీ వాటికి దీనికి ఏమీ సంబంధం లేదు. అని పొట్ట మీద చురకలేయడంలో పైగా ఆ బిడ్డలు బతకపోవడంలో చచ్చి కూర్చుంటారు. దీనివల్ల టెట్నస్ వస్తుంది. సరైన వాత పెడితే ఏమవుతుంది? టెట్నస్ క్యూర్ చేస్తాయి. ఎప్పుడు వాతావరణంలో ఉంటాయి, చుట్టూతో ఉంటాయి, బట్టల్లో ఉంటాయి, గాలిలో ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి, నేలలో ఉంటాయి, ఆ క్రిములు చేస్తాయి. దానివల్ల చచ్చిపోతారు అన్నమాట. లాభం లేదు, పాడు లేదు. అంచేత పొట్ట మీద చురకలేయడం వల్ల వాతపు జబ్బులు రావు, కడుపులో నొప్పి రాదు, కడుపు ఉబ్బని రాదు, అజీర్ణ బాధలు రావు అనేది కేవలం మూఢనమ్మకము. పూర్వకాలం చేసేవాళ్ళు. అప్పుడు చెల్లెలు ఎంతమంది చేసి ఉండేవాళ్ళు? చచ్చిపోయారు. ఎంతమందో ఇలాగే చచ్చిపోయారు. ఇలా మూఢత్వానికి, మూర్ఖత్వానికి, అజ్ఞానానికి పిల్లలు బలైపోయారు. ఇప్పుడు ఎవరు చచ్చిపోతున్నారు? కనేదో ఒకళ్ళు ఇద్దరు. మరి ఇద్దరు చక్కగా ఉండలేదా? మరి పూర్వకాలం పుట్టిన పిల్లలందరూ పొట్ట మీద వాసన పెట్టారు, బతికేచ్చారు. మళ్ళీ చచ్చిపోయారు అందరూ. అంటే అది కరెక్టా? అంటే మామూలు కామన్ మ్యాన్ ఆలోచించినా సరే ఎందుకు చనిపోయారు? అది దానిలో ఫలితం లేదు కనుక ఏది కారణం ఉంది, ఇంకొక కారణం ఉంది చనిపోవడానికి. సాధారణంగా చనిపోవడానికి పొట్ట వాత చోకలు పెట్టిన ధనురాలు చచ్చిపోయారు, టెట్నస్ చచ్చిపోయారు. ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే, మేకు గుచ్చుకుంటే, రేకు తెగితే మనం టెట్నస్ టాక్స్ ఇంజక్షన్ వేసుకుంటాం లేదా? ఇప్పుడు చేయించుకుంటాం కదా, ఈరోజు చేస్తాం కదా. ఆపరేషన్ చేసే అందరికీ టెట్పాక్ ఇస్తాం కదా, ఆపరేషన్ చేసుకునే ఇస్తాం. ఎంతో పక్కా ప్రొటెక్షన్తో చేసినట్టు కూడా చెప్పడం. ఎక్కడికి గాల్లో ఇక్కడ టెట్నస్ గురించి ఎక్కడ బాలి పొట్ట కోసాం కదా, కోత ఉంది కదా, ఇది రాకుండా ముందు జాగ్రత్తగా టెట్నస్ ఇచ్చి తీరుతాం. అంతే, చేయకుండా సరే ఏ ఆపరేషన్ కట్ శరీరంలో కట్ అనేది ఎక్కడున్నా సరే వెంటనే టెట్నస్ టాక్స్ ఇచ్చి తీరాలి. అప్పుడు మరి వాతాలు బిడ్డ ఇచ్చారా? వెళ్ళే కదా, అందుకే పోయారు. అంచేత ఈ పొట్ట మీద వాతల వల్ల వాతము రోగాలు రావనే మాట అర్థం లేదు. అది కేవలం మూఢనమ్మకం, మూర్ఖత్వం, అంతగా ఇంకోటి లేదు. చూసారా? పొట్ట మీద చురకలు పెట్టించుకుంటే అది గాయంగా మారి దానివల్ల టెట్నస్ వ్యాధి వస్తుంది. అంతేగాని చురకల వల్ల జీర్ణశక్తి పెరగడమో, వాతం జబ్బులు తగ్గడమో జరగదు. ఇటువంటి విజ్ఞానదాయకమైన అంశాల కోసం మా సమరం ప్రగతి ఛానల్లోని నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.